కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినాన్ని ప్రభువా మీరు మా జీవితంలో పొడిగించి మీ సన్నిధి ఆవరణంలోనికి మమ్మలను చేర్చి సజీవ సంఖ్యలో ఉండడానికి కృప చూపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభువా మీ సన్నిధి మాతో ఉంచి పాటల ద్వారా, ఆరాధన తలంపుల ద్వారా మీరు మాతో ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ, మరి కొద్ది నిమిషాలు ప్రభువా మీ వాక్యాన్ని మేము నేర్చుకుంటుండగా వాక్యపు వెలుగులో మేము బ్రతకడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. వాక్యం అనే వెలుగు క్రింద మేము వెలిగించబడడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ, ఏ ఆత్మకు ఏ వాక్యము అవసరమైనదో ఆ మాటలను ప్రభువా నన్ను బూరగా ఉంచుకొని నా సొంత జ్ఞానము కాకుండా పరలోక సంబంధమైన మాటలు, పాపిని రక్షించే మాటలు, విశ్వాసకి ఆదరణ కలిగించే మాటలు మీరు వినిపింపచేసి ప్రభువా మా అవసరములన్నీ కూడా ఎరిగిన దేవుడవు మాకు సహాయం చేస్తూ, వాక్యమనే అవసరత మీకు తెలుసు, సహాయం చేస్తూ నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రియమైన దేవుని సంఘమా, దేవుడు మరొకసారి సంఘముతో కలిసి సహవాసంలో ఉండడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి మొదటగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము నేర్చుకుందాం. చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి కూడా, లేదా చాలా నెలల నుంచి ప్రకటనలు ప్రకటిస్తూనే ఉన్నారు. కొన్ని ప్రకటనలకు మనము సరైనట్టుగా అంటున్నాం, కానీ మరలా ప్రకటనలన్నీ మర్చిపోతూ ఉన్నాం. ఆదివార దినమున బల్ల అయిపోతేనే, అంటే ఆదివారము ఆరాధన బల్ల రొట్టె విరుచుట అయిపోతేనే ఇండ్లకు వెళ్ళిపోయే అలవాటు చాలా మంచిది కదా, అలవాటు అది. ఆ అలవాటును మనం మానుకోలేకపోతున్నాం. ఉదయం చాలా నిండుగా అనిపిస్తాం, బల్ల అయిపోయిన వెంటనే సంఘం చాలా పలుచగా అయిపోతుంది. కారణం, దేవుని వాక్యానికి మనము విలువ ఇవ్వలేకపోతున్నాం. అవునన్నా కాదన్నా ఇది సత్యం. దేవుని వాక్యానికి విలువ ఇచ్చే వారమైతే అందరికంటే మొదటగా వస్తాం, సమయం వరకు ఉంటాం, అందరూ వెళ్ళిపోయిన తర్వాత అందరితో పాటు కలిసి వెళ్ళిపోతాం. ఇది దేవుడిచ్చిన సహవాసం. ఈ సహవాసంగా ఉండక చాలా సందర్భాల్లో ఇక బల్లలో చేయి వేస్తే అయిపోయింది అన్నట్టుగా మనము వెళ్ళిపోతున్నాం. ఈ ధోరణి మనం మానుకోవాలి. ఇది వాక్యానుసారమైన జీవితము కాదని చాలాసార్లు పుష్పరాజన్న గారు ప్రకటనలో చెప్పినప్పటికీ, దైవ సేవకులుగా చాలాసార్లు ఇక్కడ నిలబడిన వారు కూడా చెప్పినప్పటికీ, ఇంకా మారణులనిగా ఉంటే దేవుడు ఒక రోజున మిమ్మల్ని తీర్పులోనికి తీసుకోక తప్పదు అన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని వాక్యానికి మనము చోటిద్దాం. దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకుందాం. కాలములు బహుభయంకరంగా ఉంటున్నాయి. బయటి ప్రాంతాల్లో మనం చూస్తే
సంఘాలుగా కూడుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను చూస్తున్నాం. వాక్యము దొరికే కాలంలోనే వాక్యాన్ని మనము నేర్చుకుందాం. ఒకవేళ వాక్యమే కరువైపోయే రోజులు వస్తాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనకందరికీ తెలిసిన మాటలే. ఇది ఆహారము కొరకైన కరువు కాదు, కానీ వాక్యము దొరకని క్షామము అని దేవుని గ్రంథము మనకు సెలవిస్తూ ఉంది. వాక్యము దొరకని రోజులు రావచ్చు. అది మన దినాల్లో కావచ్చు, ఇక ముందున్న దినాల్లో కావచ్చు. కాబట్టి అలాంటి దినాలు రాకముందే దేవుని వాక్యానికి మనము చోటిచ్చి, వాక్యానికి భయపడి, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాల్లో మనం ఉండాలని, అలాంటి వారిని గురించి దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు అన్న విషయాన్ని కూడా లేఖనాల నుంచి మనము నేర్చుకుంటూ వచ్చాం. ఈ దినము ఒక సంఘము గురించి మనం నేర్చుకుందాం. ఒకవేళ కొన్ని సందర్భాల్లో మనము ఈ సంఘము గురించిన విషయాలు విని ఉండవచ్చు. ఈ సంఘము ఎలాంటి సంఘము అంటే, శ్రమలలో నుంచి వచ్చిన సంఘం, గొప్ప ఉపద్రవములో దేవుని వాక్యాన్ని అంగీకరించిన సంఘం, హింసలు వచ్చినప్పటికీ, భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ స్వార్థకు చోటిచ్చిన సంఘం, విశ్వాసపు పనిలో ముందుకు వెళ్ళిన సంఘం, ప్రేమలో మాదిరి చూపించిన సంఘం. ఆ సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ ఉన్నాడు. పౌలు రాసిన పత్రికల్లో మొదటి పత్రిక చెప్పగలరా? పత్రిక తెసలోనికకు రాసిన పత్రిక. ఈ తెసలోనిక సంఘానికి ప్రభువారు పరిశుద్ధాత్ముని ద్వారా పౌలు గారు వ్రాస్తున్న మాటలు, ప్రభు మనకు జ్ఞాపకం చేసే మాటలు. ఇది మాదిరికరమైన సంఘము అని ఈ పత్రికను మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. మాదిరికరంగా మనం బ్రతకాలి అని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ తెసలోనిక ప్రాంతము లేదా ఆ దేశము, ఆ ప్రాంతము క్రీస్తు పూర్వము 315వ సంవత్సరంలో స్థాపించబడింది, లేదా దానికి పేరు పెట్టబడింది. తెసలోనిక అనే పేరు ఇదివరకే మీకు తెలిసి ఉండవచ్చు. ఒక స్త్రీ పేరు, ఒక రాజు యొక్క కూతురు పేరు. కశాండర్ అనే ఒక రాజు ద్వారా ఆ ప్రాంతానికి ఆ పేరు పెట్టబడింది. ఇది మాసిదోనియా సంఘానికి రాజధానిగా ఉంటుందని చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇది గొప్ప పట్టణం, వ్యాపార వాణిజ్యానికి ఎంతో ప్రముఖ పాత్ర వహించిన పట్టణం. అన్ని రకాల జాతులు, ఇది పట్టణం గనక అన్ని రకాల మతస్థులు, అన్ని రకాల జాతులు ఎక్కువగా కనిపించి నివాసం చేసే పట్టణం తెసలోనిక సంఘపు ఆ తెసలోనిక పట్టణం. ఆ తెసలోనిక పట్టణంలో పౌలు గారు రెండవసారి సువార్త ప్రకటించడం ద్వారా ఆ యొక్క పట్టణంలో సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆనాడున్న పరిస్థితులు, పట్టణము గనక రకరకాల జాతుల వారు, రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్న వారిని ఆ ప్రాంతంలో పౌలు చూశాడు. వారికి సువార్త ప్రకటిస్తున్నాడు.
ఆ సువార్త ప్రకటించే సమయంలో పౌలు శిలలను అధికారుల దగ్గరికి ఈడ్చుకొని వచ్చినట్టుగా, ఈ సువార్త మీరు ప్రకటించకూడదు అని ఈడ్చుకొని వచ్చినట్టుగా అపోస్తుల కార్యములలో మనం చూడగలం. 17వ అధ్యాయంలో భూమిని తలకిందులు చేయువారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు అనే మాట. ఆ మాట అంత ఆషమాషి కాదు. దేవుని నమ్మిన ప్రజలు చెప్పే మాట కాదు. అన్ని జనాంగము, యేసుక్రీస్తుని వ్యతిరేకించే జనాంగము పౌలు శిలను గురించి సాక్ష్యమిస్తున్నారు. భూమిని తలకిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు అని. ఆదిమ సంఘము యేసుక్రీస్తు ప్రభువు భూలోకము నుంచి పరలోకానికి ఆరోహణమైపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల్లోనే, బహుశా ఒక 20 సంవత్సరాల్లోనే ఆదిమ సంఘానికి లేదా అపోస్తులకు అన్యులు ఇచ్చిన బిరుదు భూమిని తలకిందులు చేయువారు. ఇది మాదిరికరమైన జీవితం. తెసలోనిక సంఘము మిగతా సంఘాలకు ఏ విధంగా అయితే మాదిరికరంగా ఉంటుందో లేఖనాలను బట్టి, పౌలు శిలలు కూడా ఈనాడున్న సమాజానికి మాదిరిగా కనిపిస్తున్నారు. అది వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా కానీ మాదిరికరమైన జీవితాన్ని వారు మన ముందు ఉంచిపోయారు. ఈ తెసలోనిక సంఘములో, ఆ సంఘంలో భయంకరమైన శ్రమలు వచ్చాయి, భయంకరమైన శోధనలు వచ్చాయి. అందుకే పౌలు గారు ఒక మాట మాట్లాడుతూ ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమంటే, గొప్ప ఉపద్రవములో మీరు సువార్తను అంగీకరించితిరి అనే మాట మాట్లాడుతున్నాడు. తెసలోనిక రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచన భాగం. గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. సంఘానికి పౌలు గారు ఎలాంటి టైటిల్ ఇస్తున్నాడు చూడండి. గొప్ప ఉపద్రవములో మీరు దేవుని మాటలను అంగీకరించారు. వాస్తవానికి ఈ మాట మనందరి జీవితాల్లో నెరవేరి ఉండవచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక రోగం వచ్చినప్పుడో, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడో, అది కుటుంబ పరిస్థితులే కావచ్చు, ప్రపంచ పరిస్థితులే కావచ్చు, ఒక గొప్ప హింస లేదంటే గొప్ప ఒక భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని అంగీకరించి ఉండవచ్చు మనం కూడా. ఉదాహరణకు ఈ మధ్య కాలంలోనే వచ్చిపోయిన ఒక వైరస్ కరోనా కదా. కరోనా వచ్చిన సందర్భంలో సంఘాలు మూయబడినప్పటికీ కూడా ఆరాధనలు ఎక్కువగా జరిగిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అది ఆన్లైన్లో కానీ లేదంటే కుటుంబాల్లో కానీ ఆయా రకాలుగా మాధ్యమాలను ఏర్పాటు చేసుకొని దేవుని వాక్యాన్ని అంగీకరించిన పరిస్థితిని మనము చూశాం. గొప్ప ఉపద్రవం వచ్చినప్పుడు దేవుని మాటలు అంగీకరించాము, కానీ ఆ ఉపద్రవం పోయిన తర్వాత తెసలోనిక సంఘము ఏ విధంగా అయితే ఆ గొప్ప ఉపద్రవములో దేవుని వాక్యాన్ని అంగీకరించి తద్వారా కూడా దేవుని వాక్యము కొరకు బలపడిందో ఆ జీవితాన్ని మనము కోల్పోయామేమో అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రారంభంలో అంటే నేను ఇక్కడికి 2020-21 ప్రాంతంలో వచ్చినప్పుడు సరిగ్గా 9:30 గంటలకి, అంటే 9:40 తర్వాత ఎవరు కూడా చర్చికి వచ్చేవాళ్ళు కాదు. అంటే 9:30 లేదంటే 9:40 లోపల సంఘము నిండిపోయేది. చివరి వరకు కూడా ఎవరు కూడా లేచిపోయేవాళ్ళు కాదు. ఇది గొప్ప ఉపద్రవములో దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు మనమందరం కూడా దేవుని వాక్యంలో ఉండాలి అనే భయం, అది ఏ కోణంలో భయము మనను ఆవహించిందో తెలియదు, కానీ ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఉపద్రవం అయితే వచ్చింది.
భయంకరమైన పరిస్థితులు వచ్చాయి, వాక్యాన్ని మనం అంగీకరించాం, కానీ అది కొనసాగుతుందా అంటే 9:30 10 గంటలైనా కూడా మనం ఇంకా సంఘానికి రాలేకపోతూ ఉన్నాం. అంటే శ్రమ వచ్చినప్పుడు దేవుని వాక్యం మనకు కావాలనుకుంటున్నాం, శ్రమ అయిపోయిన తర్వాత మాకొద్దులే అన్నట్టుగా, అనకపోయినా నోటితో అన్నట్టుగా మన ప్రవర్తనతో దేవుణ్ణి మనము రిజెక్ట్ చేస్తున్నాం. ఇది సరైన ధోరణి కాదు అని తెసలోనిక సంఘము ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. గొప్ప ఉపద్రవములో తెసలోనిక సంఘము దేవుని వాక్యాన్ని అంగీకరించింది. వారు చెప్తున్న మాట ఏ విధంగా ఉందంటే, మమ్మల్ని ప్రభువును మీరు పోలి నడుచుకున్నారు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పౌలు ఆ సంఘానికి. ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు ఈ సంఘాన్ని మన జీవితాలకు అప్లై చేసుకుంటే ఈ సంఘపు మాదిరి మన సంఘంలో కనిపిస్తూ ఉందా అన్నది ఒకసారి మనం ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాలను మనకు మాదిరిగా చూపిస్తూ ఉన్నాడు. ఆది కాండం నుంచి కూడా మనం చూస్తే ఇటు దుష్టులు కనిపిస్తున్నారు, ఇటు నీతిమంతులు కనిపిస్తున్నారు. దుష్టులు పడిపోయి నాశనమైపోయిన జీవితాన్ని మనకు నేర్పిస్తున్నాడు. నీతిమంతులు దేవునియందు భయభక్తులు కలిగి ఎంతగా అభివృద్ధిలోనికి వచ్చారో, వారి జీవితం ఎంతగా ఆశీర్వదించబడిందో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తూ వస్తూ ఉన్నాం. వారి జీవితాలు వీరి జీవితాలు మనం చూస్తూ వస్తున్నప్పటికీ కూడా మనము ఎవరికి మాదిరిగా బ్రతుకుతున్నాము అన్నది మనం పరీక్షించుకోవాలి. తెసలోనిక సంఘం అయితే శ్రమలు వచ్చినప్పటికీ కూడా దేవుణ్ణి విడనాడనటువంటి పరిస్థితుల గుండా సాగిపోతూ ఉంది ఈ సంఘం. ఈ సంఘము ద్వారా అన్ని సంఘాలకు మాదిరి అని చెప్పవచ్చు మనం. ఎందుకు అంటే ప్రారంభంలోనే మాట్లాడుతున్నాడు. మొదటి చరణము మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే, తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందున్న అని మాట్లాడుతున్నాడు. వాస్తవానికి క్రీస్తునందున్న అని చాలా సందర్భాల్లో, లేదా కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘాలకు పౌలు గారు లేఖ వ్రాశాడు. కానీ ఈ సంఘానికి తండ్రి అయిన దేవుని నందున్న యేసుక్రీస్తునందున్న అని ఆయనలో ఉన్న సంఘముగా, ఆయనలో వాక్యము చేత బయటికి వచ్చిన సంఘముగా ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. శ్రమలలో వచ్చిన సంఘము, మాదిరికరమైన సంఘము, యేసుక్రీస్తులో తండ్రి అయిన దేవునిలో నిలబడిన సంఘముగా మనకు పరిచయం చేస్తున్నాడు పౌలు గారు. ఈరోజు ఈ సంఘము ద్వారా నీవు, నేను, మనము, మన సంఘము నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి అన్న విషయాన్ని మీకు మరలా జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంఘమా, ఈ పత్రికను పౌలు గారు ఎందుకు వ్రాస్తూ ఉన్నాడంటే, కొన్ని రకాల ఇబ్బందులు లేదా ఆ శ్రమలు వచ్చినప్పటికీ ఆ శ్రమల గుండా నీవు సాగిపోవాలి అన్నది ఒక మాట అయితే, వాస్తవానికి ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ మన ఇంట్లో కానీ లేదంటే ఎవరి దగ్గరికైనా పాస్టర్ దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి ఒకవేళ నిండు ఆ శ్రమల్లో ఉండి లేదా వేదనలో ఉన్నవారు వస్తే, ఆ ప్రార్థన చేయించుకోవడానికి వస్తే పాస్టర్ ఏమంటాడు లేదా సేవకుడు ఏమంటారు, అమ్మా నీకు శ్రమలు పోతాయి అని మాట్లాడతాడు. వాస్తవమే, ఆ మాట మనం పలకాలి. దేవుడు శ్రమల నుంచి మనకు విడుదలిస్తాడు. కానీ పౌలు గారు ఈ సంఘానికి వ్రాస్తున్న మాటలు ఏమంటే, అప్పటికి ఉపద్రవంలో నుండి వచ్చిన సంఘానికి మరలా మీకు శ్రమలు వస్తాయని మాట్లాడుతున్నాడు. ఉపద్రవంలో నుంచి వచ్చిన సంఘానికి ఓదార్పుగా ఏం మాట్లాడాలి? మీ శ్రమలు దేవుడు తీసివేస్తాడు అన్న మాట ఓదార్పు మాటగా ఉంటుంది. కానీ 3వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, 3వ అధ్యాయము కలిసి ఉన్నాయి. చివరి మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇది మీకు తెలియను, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు అని మాట్లాడుతున్నాడు. 4వ వచనం చివరి భాగంలో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, క్రైస్తవులుగా మనము భూమి మీద లేదా క్రైస్తవులుగా జన్మించిన తర్వాత ఖచ్చితంగా శ్రమలు అనేటివి ఏ కోణంలోనైనా మనకు రావచ్చు. వాటిని తట్టుకోవడానికి సామర్థ్యం మనకు కావాలి అని మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రైస్తవ జీవితము పూలబాట కాదు.
క్రైస్తవ జీవితము అంటే యేసుక్రీస్తును నమ్ముకుంటే నాకు శ్రమలే రావు అన్న నానుడి బైబిల్ గ్రంథంలో కనిపించదు. ప్రాముఖ్యంగా కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తును నమ్ముకుంటే మాకు శ్రమలే రావు అన్న ఆలోచనతో బైబిల్ గ్రంథంలో ఎక్కడ కనిపించదు. కానీ శ్రమలు వచ్చినప్పటికీ కూడా మన దేవుడు మనకు తోడుగా ఉండి చేయి నడిపించడానికి ఆయన ప్రక్కలోనే ఉంటాను అని చెప్పిన మాట మనకు కనిపిస్తూ ఉంది. ఇదిగో యుగాంతం వరకు నేను మీతో కూడా ఉండి మీరు నడిపిస్తానని అపోస్తలకు చెప్పిన మాటలు, ఇలాంటి మాటలు మనకు కనిపిస్తాయి. కనుక ఒకవేళ మన కుటుంబాల్లో వ్యక్తిగతంగా చిన్న చిన్న శ్రమల ద్వారా నడిపించబడుతూ ఉంటే ఆ శ్రమలు తాత్కాలికము అని నీవు ప్రభునందు విశ్వాసం ఉంచితే దేవుడు ఆ శ్రమల గుండా నిన్ను నడిపిస్తూ ఆయన నీకు తోడుగా ఉంటాడు అన్న విషయాన్ని మరవకూడదని ఈ తెసలోనిక సంఘానికి పౌలు ఉపద్రవములో నుంచి వచ్చింది, శ్రమలో నుంచి వచ్చింది, కానీ మీకు ఇంకా శ్రమలు వస్తాయి అని చెప్తున్నాడు. ప్రేమైన దేవుని సంఘమా, ఈ మాదిరికరమైన జీవితం, శ్రమలు వచ్చినప్పటికి కూడా నిలబడిన మాదిరికరమైన జీవితం నీవు నేను మన సంఘము కలిగి ఉన్నామా? చాలా సందర్భాల్లో శ్రమలు వస్తేనే దేవుడు ఎందుకో నాకే పెట్టాడు ఇలాంటి శ్రమలు, నేనే ఉన్నానా, నాకొక్కనికే ఎందుకు వచ్చింది అని మనం చాలాసార్లు దేవుని వ్యతిరేకిస్తూ ఉంటాం. శ్రమలు రావడము ద్వారా పరిశుద్ధతలోనికి మనం వస్తాం. శ్రమలు రావడము ద్వారా మనము దేవుని చేత అంగీకరించబడతాం ఆ శ్రమలకు నిలబడినప్పుడు. తెసలోనిక సంఘము అదే మాదిరి మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు మన జీవితాల్లో కూడా ఒకవేళ చిన్న చిన్న శ్రమలు వస్తున్నప్పటికీ ప్రభువానికి స్తోత్రము అని చెప్పగలిగేంత సామర్థ్యం మనకు తెసలోనిక సంఘాన్ని బట్టి రావాలి. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నంత మాత్రాన, తెలుసుకున్నంత మాత్రాన ఇంక అన్ని సుఖాలే అన్న ఆలోచన, అలాంటి బోధ తప్పుడు బోధ అన్న విషయాన్ని, అలాగని శ్రమలు వస్తామని మీకు చెప్పట్లేదు ప్రియమైన దేవుని సంఘమా. శ్రమలలో కూడా ఆయన మనతో ఉంటాడు అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తెసలోనిక సంఘాన్ని పత్రికను మనం చదువుకుంటూ పోతే ఆ సంఘానికి శ్రమలు వచ్చాయి, ఆయన చేయి పట్టుకొని నడిపించాడు. ఇదిగో ఎఫ్రాయిమును చేయి పట్టుకొని నడిపించిన వాడను నేను అని చెప్పిన దేవుడు శ్రమలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నీ ప్రక్కలో ఉండడానికి, ఎప్పుడు ఆయన నిన్ను పిలిచినప్పుడు నీ ప్రక్కలో ఉండి నీ మీద చేయి వేసుకొని నీ చేయి పట్టుకొని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అని దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. ఎందుకు? ఇదిగో ఆయన నా ప్రక్కలో ఉన్నాడు, నేను గాఢాంధకారంలో కూడా ప్రవేశించినా కూడా నాకు ఏ భయం లేదు, ఆయన దుడ్డు కర్ర నాకు న్యాయము తీరుస్తూ ఉందని భక్తుల జీవితాల్లో నుంచి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘము శ్రమల్లో ఉన్నప్పటికీ కూడా ఆ శ్రమల ద్వారా దేవుడు ఉపశమనాన్ని ఇస్తున్నాడు. శ్రమలలో నడిపిస్తూ వారికి సంతోషాన్ని దయచేస్తూ ఉన్నాడు. ఇది ఒకటవది. అయితే రెండవది, ఈ తెసలోనిక సంఘానికి లేఖ ఎందుకు వ్రాస్తూ ఉన్నాడంటే, ఆనాడు తప్పుడు బోధలు అనేటివి అప్పటికే ప్రారంభమైనాయి. యేసుక్రీస్తు ప్రభు భూలోకము నుంచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత 20 సంవత్సరాల కాలం. ఎందుకు 20 సంవత్సరాల కాలం అని చెప్తున్నానంటే, ఈ పత్రిక దాదాపుగా ఆ క్రీస్తు శకము 50-52 మధ్యన వ్రాయబడిన పత్రిక. అంటే యేసుక్రీస్తు ప్రభు క్రీస్తు పూర్వం 3వ సంవత్సరంలో పుట్టాడు. తర్వాత ఆయన 33వ సంవత్సరంలో బ్రతికాడు ఈ లోకంలో. అంటే క్రీస్తు శకం 30వ శతాబ్దం 30వ సంవత్సరంలో ఆయన 30.5 సంవత్సరంలో సిలువ వేయబడ్డాడు చరిత్రను బట్టి. ఇక 50వ సంవత్సరం అన్నప్పటికీ దాదాపుగా 20 సంవత్సరాల కాల వ్యవధిలోనే సంఘములోనికి తప్పుడు బోధలు బయలుదేరాయి. ఎలాంటి తప్పుడు బోధలు అంటే, ఈ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు పౌలు గారు రోమాలో ఉన్నారు. రోమాలో దూర ప్రాంతంలో ఉన్నాడని చెప్పి చాలామంది సంఘములో ఉన్న కొందరు, ఇదిగో పౌలు మా ద్వారా లేఖ వ్రాశాడని, పౌలు ఏ విధంగా అయితే సంతకం చేసేవాడు ఫోర్జరీ చేసి సంఘాన్ని భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి తెసలోనిక సంఘంలో కనిపిస్తూ ఉంది. అందుకే ఈ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు ఒక నమూనా పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే తెసలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. చాలా ప్రాముఖ్యంగా ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తెసలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము
17వ వచన భాగంలో భయంకరమైన అక్రమమును జరుగుతూ ఉన్నప్పుడు ఇది నాది, ఇది నా సంతకముతో రాసి పంపిస్తున్నానని చెప్తున్న మాటలు 17వ వచన భాగం. పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయుచున్నాను, నా చేవ్రాతతో వ్రాస్తున్నాను. ప్రతి పత్రిక యందును అదే గుర్తు, ఒక నమూనా ఇస్తున్నాడు, ఒక గుర్తునిస్తున్నాడు. ఎందుకంటే సంఘములో అబద్ధ బోధకులు తయారైపోయారు. ఇదిగో ఈ పత్రిక పౌలే రాశాడని సంఘంలో నిలబడి తప్పుడు సిద్ధాంతాలను సంఘానికి బోధించేవారు. అప్పటికే 20 సంవత్సరాల కాలంలోనే తప్పుడు సిద్ధాంతాలు వచ్చాయి. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, ఈ పత్రిక ఎందుకు రాస్తున్నట్టే ఫోర్జరీ జరుగుతూ ఉంది. ఆ కాలంలోనే జరిగింది, ఈ కాలంలో చూస్తున్నాం ఫోర్జరీ కదా. చిన్నపిల్లలు కూడా మార్కుల లిస్ట్ వస్తే, ప్రోగ్రెస్ కార్డు వస్తే తల్లిదండ్రులకు చూపించకుండా తండ్రి ఏ విధంగా అయితే సంతకం పెట్టింటాడో అదే విధంగా పెట్టుకొని పోయేవారు. ఇక్కడ కూర్చున్న మనలో కూడా జరిగిండవచ్చు అలాంటి పరిస్థితులు. ఇది ఇప్పుడే కాదు, అప్పుడే జరిగింది. క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత, భూలోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత 20 సంవత్సరాల తరువాత సంఘములోనికి ఫోర్జరీ జరిగింది. అందుకే ఈయన ప్రాముఖ్యంగా రాస్తున్నాడు, ఇదిగో ఈ సంతకం నాది, ఈ సంతకం ఇదే విధంగా ఉంటుంది. చాలామంది తప్పుడు సంతకాలు పెట్టుకొని నేనే చెప్పినానన్నట్టుగా సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అని గుర్తు చేస్తూ రాసిన లేఖ తెస్సలోనిక సంఘానికి వ్రాస్తున్న లేఖ. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, మన జీవితాల్లో కూడా వాక్యాన్ని బోధిస్తున్న వారైనా లేదా వాక్యము వింటున్న వారమైనా ఏది సత్యము, వాక్యము మనకు ఏమి చెప్తా ఉంది అని గమనించాల్సిన బాధ్యత మన మీద ఉంది అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరొక విషయాన్ని ఈ సంఘానికి ఎందుకు రేఖ రాశాడు అంటే పరిశుద్ధంగా జీవించాలి అని రాస్తూ ఉన్నాడు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనకి ఈ మాటలు కనిపిస్తాయి. పరిశుద్ధముగా మీరు జీవించాలి, పరిశుద్ధమైన బ్రతుకులు మీరు బ్రతకాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూద్దాం ఆ మాట ఒకసారి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల భాగములు ఈ మాటలు మనకు కనిపిస్తాయి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉంటయే దేవుని చిత్తము. దేవుని చిత్తము ఏమి అంటే పరిశుద్ధముగా మీరు బ్రతకాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగియుండటయే దేవుని చిత్తము అని మాట్లాడుతున్నాడు. మనకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడమే ఇది దేవుని చిత్తము, ఇది పరిశుద్ధమైన జీవితం అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, తెస్సలోనిక సంఘానికి పరిశుద్ధంగా మీరు బ్రతకండి. దేవునిలో ఉన్న మీరు, సాతానుడు ఒకవేళ మిమ్మల్ని మోసపుడుచుతాడేమో, ఆ మోసపోకండి మీరు అని దేవుని వాక్యాన్ని మరలా జ్ఞాపకము చేయడానికి ఈ లేఖ వ్రాస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ మధ్యాహ్న కాలం వేళలో ఇక్కడ కూర్చున్న మనలో ఒకవేళ తెస్సలోనిక సంఘానికి ప్రభువు రాస్తున్న లేదా పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా రాస్తున్న మాటలలో ఒకవేళ మనము కూడా తప్పిపోయామేమో, పరిశుద్ధతలో మనము నీరసించిపోతున్నామేమో, పరిశుద్ధత వైపు చూడకుండా లోకానుసారమైన జీవితం వైపు తొంగి చూస్తున్నామేమో, యవనస్తులుగా యవనరాణులుగా దేవుని వాక్యానికి మనము చోటివ్వకుండా అపవిత్రమైన జీవితంలోనికి ఒకవేళ మనము తొంగి చూసే అలవాటు ఒకవేళ ఉంటే, తెస్సలోనిక సంఘానికి ఏ విధంగా అయితే హెచ్చరిక చేస్తూ ఉన్నాడో, దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే పరిశుద్ధత అని చెప్తున్నాడో, ఈ మధ్యాహ్న కాలం వేళలో మనము ఎవరమైనా సరే పరిశుద్ధతలో నుంచి తప్పిపోయే అలవాటు కానీ మాటికి పడిపోయే జీవితంలో ఉంటే ఇవి సరి చేసుకోవాలి అని ఈ లేఖ మనకు కూడా వ్రాస్తూ ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనకు కూడా వ్రాస్తూ ఉన్నాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు ప్రభువు. 14వ వచన భాగం, తెస్సలోనికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి అని మాట్లాడుతూ, అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి అని జ్ఞాపకం చేస్తున్నాడు.
ప్రేమైన దేవుని సంఘమా, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ ఉన్నప్పుడు ఒకవేళ ఆ మాటలు నాకే చెప్తున్నారు అన్న ఆలోచన ఒకవేళ వస్తే, మనం పరిశుద్ధతలో ఒకవేళ నిలబడలేకపోతూ ఉంటే దాన్ని సరిచేసుకొని బ్రతకవలసిన అవకాశము దేవుడు ఈ సంఘము ద్వారా నీకు నాకు మనకిస్తున్నాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఈ సంఘానికి వ్రాసిన మాటలు ఒకవేళ ఎవరైనా వినకపోతే వారితో సాంగత్యాన్ని కట్ చేసుకోండి, కానీ శత్రులుగా వారిని చూడకండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు సాంగత్యాన్ని కట్ చేసుకోవాలి అంటే, ఒకవేళ ఒక గ్రూప్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు, వారంతా ఒక సమూహంగా ఉన్నప్పుడు ఆ సమూహం నుంచి నువ్వు పక్కకు వెళ్ళు అంటే వారికి సిగ్గుచేటుగా ఉంటుంది. అప్పుడైనా కూడా మారు మనసు పొందడానికి అవకాశం ఉంటుంది అని పౌలు గారు ఈ మాటలు వినని వారితో సాంగత్యాన్ని కట్ చేయండి అంటున్నాడు. అయినప్పటికీ కూడా మరలా వెంటనే మాట్లాడుతున్నాడు, మీరు వారిని శత్రులుగా చూడకండి అంటున్నాడు. కొన్ని బలహీనతలు ఎవరిలోనూ ఉంటాయి. ఆ బలహీనతలను బట్టి వారిని శత్రులుగా చూడక, ఆ బలహీనతలను బట్టి వారి కొరకు ప్రార్థించే వారిగా ఉండాలని ఫిలిప్పు సంఘంతో మాట్లాడుతున్నారు. మీలో బలహీనులు ఎవరైనా ఉంటే వారి కొరకు ప్రార్థించండి అని సంఘాలతో మాట్లాడుతున్న మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, ఈ లేఖ ఎందుకు రాస్తున్నాడంటే, పరిశుద్ధతలో పడిపోకుండా, పరిశుద్ధతలో నుంచి బయటికి వెళ్లకుండా ఉండాలని తెసలోనిక సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఈరోజు నేను ఈ మాటలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒకవేళ పరిశుద్ధతను మనం మర్చిపోయామా, పవిత్రమైన జీవితాన్ని మర్చిపోయామా, లేదంటే లేస్తూ పడిపోయే అలవాటుగా మనము జీవిస్తున్నామా? అలాగైతే ఈ మాటలు మనకే. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రభు మాటను మనము తిరస్కరించకుండా పవిత్రమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని మనం ఆయనకి ఇద్దాం. యవనస్తులుగా, యవనురాన్లుగా, దేవుని పిల్లలుగా, ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ, పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు రక్షణ మనకు వరము, కానీ పరిశుద్ధత రక్షణకున్న ప్రతిఫలం. ఆ రక్షణను పొందుకున్నాము ప్రభు ద్వారా, ఉచితంగా రక్షణ పొందుకున్నాం. దాని పర్యవసానం, రక్షణకు పర్యవసానం ఏమి కావాలంటే పరిశుద్ధమైన జీవితాన్ని మనము కలిగి జీవించాలి. లేదంటే ఆ రక్షణ ఎటుక్కుపోతుందో తెలియదు. అందుకే పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు, మీ రక్షణలో మీరు కొనసాగుడి అని మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చిన రక్షణ, ఉచితమైన రక్షణలో మనం కొనసాగాలంటే పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలి. దేవుని ఆలయాన్ని పాడు చేసేవాడిని నేను పాడు చేస్తానంటున్నాడు. పరిశుద్ధమైన దేవునికి, పరిశుద్ధాత్మకు మన ఆలయము, మన దేహం మన ఆలయం అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే వాని నేను పాడు చేస్తానని 3వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈ ఆలయాన్ని మనం పాడు చేస్తున్నామా? అపవిత్రమైన ఆలోచనలకు, అపవిత్రమైన ప్రతి నీచమైన కార్యాన్ని మన హృదయంలో నింపుకొని ఒకవేళ పరిశుద్ధతలో నుంచి బయటికి వెళుతున్నట్లయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని సరిచేసుకోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు ఇతరులకు మాదిరికరంగా ఉండాలని తెసలోనిక సంఘాన్ని మాదిరిగా చూపిస్తున్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, మొదటి అధ్యాయంలో వారి మాదిరికరమైన జీవితాన్ని మనం చూస్తాం. ఎంత మాదిరికరమైన జీవితము అంటే, వారు శ్రమలో నుంచి ప్రభువుకు ప్రత్యేకంగా వచ్చిన వారి విశ్వాసాన్ని వారు కాపాడుకున్నారు, నిరీక్షణలో వారు కొనసాగుతూ ఉన్నారు, ప్రేమలో ఎడతెగక ఉంటున్నారని వారి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అలాంటి సాక్ష్యము నేను పొందాలంటే, దేవుని చేత సాక్ష్యం పొందుతున్న సంఘం, పరిశుద్ధాత్ముని చేత సాక్ష్యము పొంది మనకు మాదిరికరంగా నిలబడిన సంఘం. అన్ని సంఘాలు ఒక మాదిరి అయితే ఈ తెసలోనిక సంఘం ఒక ప్రత్యేకమైన మాదిరిగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రకటన గ్రంథంలో 7 సంఘాల్లో 2 సంఘాలు హెచ్చరికలు లేని సంఘాలు, మనకు తెలుసు ఆ సంఘాల పేర్లు. అలాంటి సంఘాల్లో ఒక సంఘంగా చేర్చబడిన సంఘము తెసలోనిక సంఘము. ఈ సంఘపు మాదిరి మనకు రావాలి. ఇందాక పుష్పరాధన గారు కూడా చెప్పారు, మన సంఘము ఇతరులకు మాదిరిగా ఉండాలని చూపించారు. చాలా విషయాల్లో మనం ఉంటున్నాం, కానీ ప్రతి విషయంలో కూడా ఈ ఇతర సంఘాలకు మాదిరి సంఘంగా మనం కనిపించాలి. తెసలోనిక సంఘం ఏ విధంగా అయితే పరిశుద్ధతను కాపాడుకున్న సంఘంగా ఉంటుందో, తన ప్రేమను ఇతరులకు చాటు చెప్పే సంఘంగా ఉంటుందో, ఆయా విషయాల్లో మనం మాదిరికరంగా చూపించాలి. ఒకరిద్దరు చెప్తే కాదు, ఒకరిద్దరు పాటిస్తే కాదు. సంఘము అన్నప్పుడు సంఘములో ప్రతి ఒక్కరు కూడా వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితం కూడా పరిశుద్ధంగా మార్చబడాలి. ఇది క్రైస్తవ జీవితం. బాప్తిస్మం తీసుకోవడం మాత్రమే కాదు క్రైస్తవ జీవితం. ఏదో వాక్యం చదవడం మాత్రమే కాదు, ఏదో పాటలు పాడడం మాత్రమే కాదు, సండే స్కూల్లో బోధించడం మాత్రమే కాదు.
చిన్నపిల్లల పరిచర్యలో పాల్గొనడం మాత్రమే కాదు, ఒకవేళ ఇక్కడ నిలబడి వాక్యము నేనైనా, ఇది మాత్రమే కాదు, క్రీస్తును అనుకరించడము క్రైస్తవ జీవితం. క్రీస్తును అనుకరించి బ్రతకడం క్రైస్తవ జీవితం. ఆ అనుకరణ తెసలోనిక సంఘములో మనం చూస్తున్నాం. ఒకవేళ ఆ అనుకరణకి ఇదివరకే ఉంటే దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రేమైన దేవుని సంఘమా, ఆ మాదిరి మన సంఘానికి రావాలని ప్రభు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అది పరిశుద్ధత అనేది ఒక రోజుతో వచ్చి వెళ్ళిపోయేది కాదు. దినదినము మనం పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. బాప్తిసం తీసుకున్నాం, ఆ రోజు పరిశుద్ధులుగా తీర్చబడ్డాం, ఇంకా అయిపోయింది అన్నది కాదు. దినదినము ప్రతిరోజు నీవు పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. ఎందుకంటే మన దేహంలో 2 రకాల స్వభావాలు ఉన్నాయి. ఒకటి శరీరానుసారమైన జీవితము, ఒకటి ఆత్మానుసారమైన జీవితం. ప్రతిరోజు కూడా శరీరానుసారమైన జీవితానికి, ఆత్మానుసారమైన జీవితానికి ఒక యుద్ధము జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధములో ఆత్మానుసారమైన జీవితం జీవించడానికి నీవు అలవాటు పడాలి. ఎప్పుడైతే మనము మంచి మాటలు, మంచి కార్యాలు చేయాలని సిద్ధపడతామో, శరీరాశలు, శరీర కోరికలు ఎప్పుడు కూడా యుద్ధాన్ని ప్రకటిస్తుంటాయి ఆత్మ సంబంధమైన ఆ జీవితం పైన. దాన్ని జయించాలి అని గలితీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 16-17 వచనాల్లో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. అలాంటి జీవితం మనకు కావాలి. పరిశుద్ధతలోనికి వెళ్ళే జీవితం కావాలి. పరిశుద్ధమైన జీవితంలో ప్రభు కొరకు బ్రతికే జీవితం మనము జీవించాలి. కాబట్టి తెసలోనిక సంఘము పరిశుద్ధతలో నిలువబడిన సంఘము. ఆ పరిశుద్ధతలో నీవు, నేను, మనము, మన సంఘము నిలబడాలని దేవుని వాక్యాన్ని బట్టి మనము హెచ్చరించబడుతూ ఉన్నాం. అంతేకాకుండా ఈ సంఘానికి లేఖ ఎందుకు వ్రాశాడు అంటే నిరీక్షణ కొరకు వ్రాశాడు. నిరీక్షణ కొరకు వ్రాసిన మాటలు, ఆ మాటలు మనకు 4వ అధ్యాయంలోనే మనకు కనిపిస్తాయి. 4వ అధ్యాయం 13-18 వచన భాగాలు. చనిపోయిన సందర్భాల్లో ఈ మాటలు ఎక్కువగా మనం వింటూ ఉంటాం. నిరీక్షణ లేని వారి వలె మీరు ఉండకూడదు, ఇతరుల వలె మీరు ఉండకూడదని చెప్పుతూ నిరీక్షణ ఒకటి మనకుంది అని జ్ఞాపకం చేస్తున్న మాటలు. ఆ నిరీక్షణ కలిగిన సంఘముగా నీవు, నేను, మనము ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మనము నేర్పబడుతూ ఉన్నాం. మరొక మాట ఎందుకు రాశాడు అంటే క్రమశిక్షణ కొరకు వ్రాశాడు. ఈ నిరీక్షణ అన్నది పౌలు ద్వారా ప్రకటించబడినప్పుడు, ఈ మాటలు వ్రాస్తూ ఉన్నప్పుడు, ఇదిగో దేవుని రాజ్యం వస్తూ ఉంది, ఇదిగో దేవుడు మరలా 2వసారి ఈ లోకానికి వస్తాడు అని చెప్పబడినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా అనుకున్న ఆలోచన ఏమంటే, ఇక వస్తాడు ఆయన, మనకున్న ధనము, మనకున్న వైభోగం అంతా కూడా ఎవరి పాలవుతుందో తెలియదు. అంటే మనము ఈ లోకములో ఉన్నప్పుడే మనము అనుభవించి చనిపోవాలి అన్న ఒక దురుద్దేశము ఆనాటి ప్రజల్లో వచ్చింది. ఆనాటి ప్రజల్లో వచ్చి ఉన్నదంతా పని చేయకుండా తిని త్రాగుచు, లేదా త్రాగుచున్న మాట అంటే ఇది వేరే రకంగా మాట్లాడటం లేదు, కానీ వారు తింటున్నారు, త్రాగుతున్నారు, పనేమి చేయట్లేదు. అందుకొరకే ఈ యొక్క లేఖ వ్రాస్తూ ఉన్నాడు. మీరు తింటున్నారు, త్రాగుతున్నారు, ప్రభులో ఉంటున్నాం అనుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు రాకడ ఇప్పుడే రాదు, అది ఎప్పుడో మనకు తెలియదు అని జ్ఞాపకం చేస్తూ ఈ లేఖ వ్రాస్తున్న మాటలను మీరు మీ సొంత పని చేసుకొని భోజనం చేయాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ పత్రికలో మాట్లాడుతున్న మాటలు 3, 10, 12 వచనాల్లో మనం ఆ మాటలు చూస్తాం. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇక దేవుని రాకడ వచ్చేస్తుంది, ఇంకా ఉన్న ధనము ఎవరు తింటారు, ఇంకా మేమే తినిపోతాము అన్న ఆలోచనతో పని పాటలు లేకుండా ఆ సంఘము కొన్నిసార్లు అభ్యంతరంలో పడిపోయింది. ఆ అభ్యంతరాన్ని తీసివేయడానికి రాస్తున్న లేఖ. ఈ యొక్క 5 విషయాల గురించి పౌలు గారు ఈ సంఘానికి లేఖ వ్రాస్తున్నాడు. ఒకటి, శ్రమలో ఉన్న సంఘమునికి ఇంకా శ్రమలు వస్తాయి, నువ్వు నిలబడు అని మాట్లాడుతున్నాడు. 2వదిగా, ఫోర్జరీ చేసే వాళ్ళు ఉన్నారు, ఆ ఫోర్జరీ మాటలు వినకండి. తప్పుడు బోధలు సంఘంలోనికి వస్తున్నాయి, ఆ తప్పుడు బోధ ఎందు మీరు నిలకడగా మీరు సరి చేసుకోండి అని చెప్పబడుతున్న మాటలు. 3వదిగా, పరిశుద్ధతలో మీరు నిలబడండి, దేవుని చిత్తము పరిశుద్ధమైన జీవితము జీవించడమని జ్ఞాపకం చేస్తున్నాడు. 4వదిగా, నిరీక్షణ ఉండాలి అని మాట్లాడుతున్నాడు. ఆ నిరీక్షణ ప్రభు వచ్చేంత వరకు మనము ఉండాలి, లేదా మనం పోయేంత వరకు, ఈ లోకం విడిచేంత వరకు ఉండాలని జ్ఞాపకం చేస్తున్న మాటలు. అదే క్రమంలోనే మీరు పని చేసుకొని మీ బ్రతుకు మీరు బ్రతకండి అని జ్ఞాపకం చేస్తున్న మాటలు. ఈ విధంగా పౌలు గారు ఆ సంఘానికి లేఖ వ్రాస్తూ
ఆ సంఘములో ఉన్న కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ సంఘము ఏ విధంగా మాదిరికరంగా ఉందో ఈ 5 విషయాల్లో ఒకవేళ మనం తప్పిపోయే వారిగా ఉంటే మనము సరిచేయబడదాము. మొదటి అధ్యాయంలో ఇంకా అనేకమైన విషయాలు పౌలు గారు కోడ్ చేస్తూ ఉన్నారు. ఏ విషయాలు కోడ్ చేస్తున్నారంటే మనం చూద్దాము. 2-3 వచన భాగాల్లో, మొదటి దశలోనికి రాసిన పత్రికలో 2-3 వచన భాగాల్లో విశ్వాసముతో కూడిన మీ పని అని మాట్లాడుతున్నాడు. సంఘం ఏ విధంగా ఉందో మాట్లాడుతున్నాడు. ప్రేమతో కూడిన మీ ప్రయాసము, తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని సంఘానికి ఒక బిరుదిస్తున్నారు. 3 విషయాల్లో సంఘము దృఢపడినట్టుగా చూస్తున్నాం. ఒకటి, విశ్వాసముతో కూడిన పని విషయంలో. క్రియలు లేని విశ్వాసము మృతము అని మనకు తెలుసు. యాకోబు పత్రికలు మనం చదివాం. క్రియలు లేని విశ్వాసం, చాలా సందర్భాల్లో ఒకవేళ విశ్వాసం మాత్రమే కనుపరిచి క్రియ మనం చూపించకపోతే అది చచ్చిన పనితోనే సమానము అని జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ తెసలోనిక సంఘములో విశ్వాసం ఉంది, విశ్వాసముతో కూడుకున్న పనిని వారు చూపిస్తున్నారు. ఈరోజు మన సంఘంలో ఒకవేళ విశ్వాసం మాత్రమే చూపిస్తున్నామేమో, క్రియ చూపించడం లేదేమో, దేవుని కొరకైన మంచి పనులు చేయడం లేదేమో, ఇదిగో ప్రభు నేను నమ్ముకుంటున్నానని కేవలం విశ్వాసం మాత్రమే చూపించి అంతరాళంలో మాత్రమే విశ్వసిస్తున్నావు, కానీ క్రియ రూపంలో మనము బయటికి రావడం లేదేమో. ప్రేమైన దేవుని సంఘమా, అందుకేనేమో పుష్పరాజన్న గారు ఇందాక ప్రకటించినారు కదా, ముందుకు రండి అంటున్నారు. క్రియ రూపంలో మీరు చూపించండి అంటున్నాడు. క్రియ రూపంలో మీరు చూపిస్తే సంఘం అనేకమైన సంఘాలకు మాదిరికరంగా ఉంది అని మాట్లాడుతున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా విశ్వాసం మాత్రమే ఉండి పని చేయకుండా ఉంటే తెసలోనిక అనుభవాలు మన సంఘంలో లేనట్టే. అది వ్యక్తిగతంగా అయినా సంఘపరంగా అయినా. అంతేకాకుండా రెండవదిగా ప్రేమతో కూడిన ప్రయాస. ప్రేమ ప్రయాస అని మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఇంకొక చోట కొరింథీ సంఘం రాస్తూ ప్రేమ కొరకు మీరు ప్రయాసపడండి అని మాట్లాడుతున్నాడు. మొదటి కొరింథీలకు రాసిన పత్రికలో. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ ప్రేమ ఎక్కడి నుంచి వారు నేర్చుకున్నారు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే ఇదే 4వ అధ్యాయంలో, మొదటి దశలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాల్లో ఈ మాట మాట్లాడుతున్నాడు. సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు, మీరు ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి అని మాట్లాడుతున్నాడు. ఈ సంఘము ఎవరి ద్వారా నేర్చుకుంది ప్రేమ అంటే దేవుని ద్వారా నేర్చుకున్న సంఘం. ప్రేమైన దేవుని సంఘమా, ఈరోజు ఎవరి ద్వారా ప్రేమను నేర్చుకుంటున్నావు? వ్యక్తుల ద్వారానా? ఆ వ్యక్తుల ద్వారా ఒకవేళ నువ్వు ప్రేమను నేర్చుకుంటే అవి వ్యామోహాలకు దారి తీస్తావేమో, అవి లోకములో ఉన్న ప్రేమలకు దారి తీస్తావేమో. కానీ దేవుని యొద్ద నుంచి ప్రేమ నేర్చుకుంటే, దేవుడు చూపిస్తున్న ప్రేమ ఎటువంటిది అంటే నీకు ఉన్నా లేకపోయినా నిన్ను ప్రేమించే ప్రేమ. దాన్నే కొలస్సీలకు రాసిన పత్రికలో అగాపే ప్రేమ అని వ్రాయబడింది. అగాపే ప్రేమ అంటే షరతులు లేని ప్రేమ. నీకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నిన్ను ప్రేమించే ప్రేమ. అందుకొరకే మనమంతా కూడా ఉన్నా లేకపోయినా, మనము లేనివారమైన ధనవంతులమైన అందరినీ సమానమైన ప్రేమ. ఆ ప్రేమామయుడు యేసుక్రీస్తు ప్రభు మనకందరి కొరకు రక్తాన్ని కార్చాడు. మనందరి పాప విమోచన కొరకు ఆయన మానవునిగా ఈ లోకానికి రావడం, ఇది అగాపే ప్రేమ. ఇది దేవుని నుంచి వచ్చే ప్రేమ. ఈ ప్రేమను మీరు కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఈ మధ్యాహ్న కాలం వేళలో ఏ ప్రేమను మనం కలిగి ఉన్నాం? వ్యక్తులు చూపించే ప్రేమనా? యవనస్తురాల మధ్య ఉన్న ప్రేమనా? అది వ్యామోహాలకు దారి తీస్తుంది. అది దేవుని నుంచి నేను దేవునికి దూరంగా చేస్తూ ఉంది, పాపానికి దగ్గరగా చేస్తూ ఉంది. అలాంటి ప్రేమలు మనకు వద్దు అని చెప్తున్నాడు. ఇక్కడ సహోదర ప్రేమ గురించి మీకు వ్రాయనక్కర్లేదు, మీరు దేవుని చేత మీరు నేర్పించబడ్డారని మాట్లాడుతున్న మాట. ఈరోజు మన సంఘం ఏ విధంగా ఉంది? మనము ఏ విధంగా ఉన్నాం? తెసలోనిక సంఘపు మాదిరి మనలో ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా మూడవదిగా నిరీక్షణతో కూడిన ఓర్పు అని మాట్లాడుతున్నాడు. ఓర్పు నిరీక్షణను మనకు నేర్పిస్తూ ఉంది. సహనము నిరీక్షణను మనకు నేర్పిస్తూ ఉంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనము సహనముతో ఓర్పుతో ఉంటే అది నిరీక్షణకు దారి తీస్తూ ఉంది. ఈరోజు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రియమైన దేవుని సంఘమా, ఈ మాదిరికరమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? విశ్వాసములో, ప్రేమలో, నిరీక్షణలో
తెస్సలోనిక సంఘము మాదిరిగా కనిపిస్తూ ఉంది. ఆ సంఘపు మాదిరి మన జీవితాల్లో ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుని చేత ప్రేమించబడిన సంఘము అని ఈ సంఘానికి పేరు. 4వ వచనంలో ఈ మాటలు చూస్తున్నాం. ఏలైనగా దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా. ఎంత మంచి టైటిల్స్ ఉన్నాయి కదా. ఈ టైటిల్ నీకు నాకు రావాలని ఆశ కలిగి ఉందామా? దేవుని చేత ప్రేమించబడిన సంఘం. పౌలు గారు ఒక బిరుదునిస్తున్నారు సంఘానికి. ఈరోజు నీకు నాకు ఆ బిరుదు ఉందా? దేవుని చేత ప్రేమించబడుతున్నాము అన్న బిరుదు. తెస్సలోనిక సంఘానికి వచ్చిన గొప్ప మహిమ లేదా గొప్ప ఘనత ఏమంటే దేవుని చేత ప్రేమించబడిన సంఘము, ఎన్నిక చేయబడిన సంఘము, ఏర్పాటు చేసుకున్న సంఘము అని. అందుకే ఉపద్రవములో నీవు దేవుని వాక్యాన్ని నీవు అంగీకరించావు అని జ్ఞాపకం చేస్తున్నాడు 5వ వచన భాగంలో. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఈ సంఘపు మాదిరి మనము చూపించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఈ సంఘపు మాదిరి మనము చూపించగలిగితే అది దేవునికి ఇష్టకరమైన సంఘము, దేవుడు ప్రేమించే సంఘము లోనికి నీవు చేర్చబడతావు. ఒకవేళ ఈ మాటలు విని వెళ్ళిపోయే వారిగా ఉండి మామూలేలే అనుకున్న ఆలోచనతో ఒకవేళ మనం సాగిపోతే దేవుడు ప్రేమింపబడని గ్రూపులో మనం ఉండిపోవాల్సి వస్తుంది. కానీ తెస్సలోనిక సంఘము ద్వారా నేర్చుకుంటున్న సంగతులను మనము జ్ఞాపకం చేసుకుందాం. వీరు ఇందాక చెప్పినట్టుగా మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నవారు. మన పోలిక ఎవరి మాదిరి ఉంది అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి మాదిరి మనం చూపిస్తున్నాం, ఎవరిని మాదిరిగా మనం ఉంచుకుంటున్నాం? యవనస్తులు, యవనస్తురాన్లు, దేవుని పిల్లలు, ఎవరు మీకు రోల్ మోడల్గా ఎవరున్నారు? ఇదిగో ఈ యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడే, పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన ప్రజగా, ఆ ప్రత్యేకించబడిన ప్రభువుగా ఉన్నాడు కదా. ఈ ప్రభువును రోల్ మోడల్గా చేసుకుంటే కదా మనము పరిపూర్ణమైన స్థితిలోనికి వస్తాం. అందుకే కదా మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనంలో మాట్లాడుతున్న మాట, మీ దేవుడు పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణతలోనికి రావాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. పరిపూర్ణులుగా మనం రావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునిలో ఉండే సంకల్పం అదే. మనమందరం కూడా జగదుత్పత్తికి పునాదులు వేయబడక ముందు, ఈ మాట నేను చాలాసార్లు మాటికి జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు మన ఎడలో ఉన్న ఎంత గొప్ప తలంపు అంటే, ఆయన దయా సంకల్పంలో మనం ఏ రేంజ్లో ఉన్నామంటే, ఇదిగో నా పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి అని, ఇదిగో నిర్దోషమైన ప్రజలుగా కనిపించాలని. మన పిల్లల ఎడలు కూడా మనం ఒక మంచి ఆలోచన కలిగి ఉంటాం. నా పిల్లలు అందరికంటే గొప్ప స్థాయిలో ఉండాలి. చెడు అలవాట్లకు, ఆ చెడు వ్యసనాలకు లోబడిన వారిగా ఉండకూడదు. మన పిల్లలు అందరికంటే పై స్థాయిలో ఉండాలని ఏ ఆలోచన అయితే మనం కలిగి ఉంటామో అంతకంటే గొప్ప ఆలోచన పవిత్రమైన ప్రజలుగా మనం ఉండాలని దేవుని సంకల్పం. ఇది ఇప్పటిది కాదు, జగదుత్పత్తికి పునాదులు వేయబడక ముందే ఆయన ఆలోచనలో మనం ఉన్నవారం. అలాంటి ఆలోచనలో ఉన్న మన జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయి అన్నది, ఎవరిని పోలి నడుచుకుంటున్నాం. యేసుక్రీస్తు కాకుండా మరి ఎవరైనా ఉంటే వారిని ఫాలో అవడం మంచిదే. కానీ పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చి నీకు నాకు మాదిరికరమైన జీవితాన్ని ఉంచిపోయి, ఇదిగో నా అడుగు జాడల్లో మీరు నడవండి అని చూపించిన మార్గాలు, ఆ యొక్క అడుగు జాడలు ఎన్నో మనం చూస్తున్నాం. కానీ ఆయన లోనికి రాలేకపోతున్నాం. కారణం దేవుని వాక్యానికి మనం చోటు ఇవ్వలేకపోతున్నాం. ఏదో సంఘానికి వస్తున్నాం వెళ్ళిపోతున్నాం, వాక్యాన్ని ఒక చెవులో వింటున్నాం, ఇంకొక చెవులో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. అందుకే మన జీవితాల్లో పరిపూర్ణత అనేది రాకుండా ఉందేమో. అలాగని అందరూ ఆ కోవలే ఉన్నారని నేను చెప్పట్లేదు. కానీ ప్రేమైన దేవుని సంఘమా, పరిపూర్ణతలోనికి మనం రావాలని ప్రభు నిన్ను కోరుతున్నాడు. అలాగైతే ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నువ్వుగా పరిపూర్ణత నీవు ఉన్నావా? సంపూర్ణమైన ఆ పరిపూర్ణత కిందికి రావాలని ప్రభు కోరుతున్నాడే. ఒక మాట నేను మాటికి జ్ఞాపకం చేసే మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 ప్రకారం మనము ఆయన సంపూర్ణతలోనికి, సమానమైన సంపూర్ణతలోనికి రావాలని ఆయన అభిష్టమైంది. ఈరోజు ఒకవేళ త్రాసులో ఒక పక్క ప్రభు, ఒక పక్క నీవు కూర్చుంటే ఏ స్థాయిలో తూచబడతా ఉందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పౌలు జ్ఞాపకం చేశాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అన్నాడు. ఆ మాట నీవు నిన్ను చెప్పడానికి సామర్థ్యం రావాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని సంఘమా, ప్రభువుని పోలి నడుచుకున్న సంఘం, సేవకుని పోలి నడుచుకున్న సంఘం తెస్సలోనిక సంఘము. కాబట్టి మాదిరి సంఘము అని ఈ యొక్క సంఘానికి బైబిల్ పండిట్స్
పేరునిచ్చారు, మాదిరికరమైన సంఘం. ఆ సంఘముగా నీవు ఉన్నావా? ఆ సంఘముగా మన సంఘం ఉందా? ఒకవేళ కొన్ని విషయాల్లో ఉన్నాం, కొన్ని విషయాల్లో పడిపోతున్నామేమో, కొన్ని విషయాల్లో దారి తప్పిపోతున్నామేమో, కొన్ని మర్చిపోయామేమో, వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకుందామా? ప్రభు వాక్యాన్ని ఇంకొక మాట ఇక్కడ టైటిల్ ఇస్తున్నాడు. 8వ వచన భాగంలో మాట్లాడుతున్న మాట, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను అనే మాట మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని వాక్యాన్ని మ్రోగించే సంఘము తెస్సలోనిక సంఘం. వ్యక్తిగతంగా, సంఘపరంగా మాసిదోనియాకు సువార్తను తీసుకుని వెళ్ళిన సంఘము, అకయాకు సువార్తను తీసుకుని వెళ్ళిన సంఘము, అనేక సంఘాలకు మాదిరికరమైన జీవితాన్ని ఇచ్చిన సంఘం. ఈరోజు నీవు నేను ఏ సంఘపు అనుభవంలో నడుస్తున్నామన్నది మనం పరీక్ష చేసుకోవాలి. తెస్సలోనిక సంఘపు అనుభవంలో ఉన్నావా, లేదంటే మరి నీ సొంత సంఘపు అనుభవంలో ఉన్నావా? నీ సొంత మార్గము అని ఏర్పాటు చేసుకున్న మతము అనే సంఘంలో నీవు ఉన్నావా? దేవుని రాజ్యము అనే సంఘంలో మనము ఉన్నామా అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక ఈ మాట జ్ఞాపకం చేస్తాను. ఈ సంఘము విగ్రహాలను వదిలిపెట్టిన సంఘం. ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు మనం ప్రభులోనికి వచ్చాం, కానీ మన హృదయాల్లో కొన్ని విగ్రహాలు బలంగా నాటేసుకొని కూర్చున్నాయి. లేదంటారా? ఎన్నో ఉన్నాయి మన హృదయాల్లో. ఎన్ని ఉన్నాయంటే, వస్తువుల రూపంలో విగ్రహాలు, ధన రూపంలో, మనుషుల రూపంలో. బైబిల్ గ్రంథము ధనాపేక్షను కూడా విగ్రహారాలతో పోలుస్తూ ఉంది. నేను ఇతరుల గురించి మాట్లాడటం లేదు, కానీ క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా ఇంకా మన హృదయాల్లో విగ్రహాలు ఉన్నాయేమో అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ధనం అనే విగ్రహం, వస్తువులు అనే విగ్రహం, బంగారు అనే విగ్రహం, ఒకవేళ మరొక వ్యక్తిని నీ హృదయంలో విగ్రహంగా పెట్టుకున్నావేమో. మొబైల్ అనే విగ్రహం, సోషల్ మీడియా అనే విగ్రహం, యూట్యూబ్ అనే విగ్రహం. యూట్యూబ్ వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని వినడానికి ఎంతోమంది నిరాకరిస్తున్నారు. ఏమంటే, ఇదిగో ఆన్లైన్లో నేను వింటున్నాను, సంఘానికి రావడం బంద్ చేస్తారు. ఇది ఒక విగ్రహమే. సంఘ సహవాసంలోనికి రావాలి, ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే ఇలాంటి విగ్రహాలకు మనం చోటిస్తూ ఉన్నాం. ఇలాంటి విగ్రహాలను వదిలి దేవుని వైపు తిరిగిన సంఘము తెస్సలోనిక సంఘం. ఈరోజు ఒకవేళ నీ హృదయంలో ఎలాంటి విగ్రహాలకు చోటిస్తున్నావు, ఇలాంటి వాటికి నువ్వు చోటిస్తున్నావు, జ్ఞాపకం చేసుకో. యవనస్తురాళ్ళు జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నీ హృదయంలో ఏదైనా బలముగా ఆ విగ్రహాన్ని నువ్వు తోలి వేసుకోలేకపోతున్నావేమో జ్ఞాపకం చేసుకొని ప్రభు చెప్పిన మాటల ప్రకారం ఈ సంఘము చివరిగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దేవుని ఉగ్రత నుండి తప్పించబడుతుందని క్రీస్తు వైపు, క్రీస్తులో ఆధారపడిన సంఘం. ఈరోజు మనం కూడా దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డాం, రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. తెస్సలోనిక సంఘపు మాదిరి మనం కూడా ఉన్నాం, కానీ తెస్సలోనిక సంఘపు అనుభవాల్లో కొన్నిసార్లు పడిపోతూ ఉన్నట్లయితే మనము సరిచేయబడదాం. దేని చేత? వాక్యము చేత, సువార్త చేత సరిచేయబడి వాక్యము అనే ఆ యొక్క దేవుని రాజ్యానికి మనము చోటిద్దాం. మన హృదయాల్లో వాక్యము దేవుని రాజ్యం, ఆ దేవుని రాజ్యంలో నీవు నేను ఉండాలని ఆ రాజ్యం వైపు మనము చూస్తూ మన యొక్క జీవితాన్ని ప్రభు కొరకు, ప్రభు వైపు తిప్పుకొని ఆయన పైన ఆధారపడిన సంఘము తెస్సలోనిక సంఘం. కాబట్టి మనము ఆ మాదిరికరమైన జీవితాన్ని మనము చూపిద్దాం. ప్రపంచానికే మాదిరికరమైంది తెస్సలోనిక సంఘం. ఈరోజు మన సంఘం ఏ సంఘాలకు మాదిరిగా ఉంది? కొన్ని దాంట్లో మాదిరిగా ఉన్నాం, కొన్ని పడిపోతున్నామేమో. అది వ్యక్తిగతంగా అయినా సంఘపరంగా అయినా వాటన్నింటినీ సరి చేసుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం అయిపోయింది కనుక దేవుడు అవకాశం ఇస్తే మరొకసారి ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఈ సంఘముగా, ఈ సంఘపు మాదిరి మనం కలిగి ఉండాలని మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. రండి, మోకాళ్ళ మీదకి రండి. ఒక్క నిమిషం ఒకసారి మనం పరిశీలించుకుందాం. దేవుని వాక్యాన్ని బట్టి తెస్సలోనిక సంఘపు మాదిరి, ఈ సంఘము దేవుని చేత ప్రేమించబడిన సంఘం. అమ్మా, అయ్యా, నీవు దేవుని చేత ప్రేమించబడ్డావా? ప్రేమించబడింటే మంచిదే. ఒకవేళ
ఆ దేవుని ప్రేమకు దూరం అయింటే తెస్సలోనిక సంఘపు అనుభవంలోనికి వస్తావా? ఆయన ప్రేమించే వ్యక్తిగా ఆ సంఘంలో నువ్వు చేర్చబడతావా? గొప్ప ఉపద్రవములో దేవుని వాక్యాన్ని అంగీకరించిన సంఘం. మనం కూడా వాక్యాన్ని అంగీకరించే సంఘంలో చేర్చబడదామా? ప్రభువులు పోలిన సంఘము తెస్సలోనిక సంఘం. నీవు ఎవరిని పోలి నడుచుకుంటున్నావు? ఎవరి పోలికలోనికి మార్చబడుతున్నావు? ఎవరిని నీ రోల్ మోడల్గా ఉంచుకున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. అంతేకాకుండా వాక్యాన్ని ఇతర సంఘాలకు మ్రోగించిన సంఘం తెస్సలోనిక సంఘం. ఈ అనుభవం ఉందా మనలో? నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, కానీ వాక్యాన్ని మ్రోగించే అనుభవం లేదేమో. ఈ అనుభవంలోనికి వద్దామా సహోదరి, సహోదరుడా? ఎంతకాలము కూర్చున్న చోటనే కూర్చుంటావు? ఎంతకాలము విన్న మాటలే వినుకుంటూ ఉంటావు? వాక్యాన్ని మ్రోగించే సంఘముగా నీవు ముందుకు వస్తానని ప్రభువా అని ఒక మంచి తీర్మానం చేసుకుంటావా? తెస్సలోనిక సంఘపు అనుభవాలు నాలో, మా సంఘములో నాలో కూడా నింపు ప్రభువా, ఆ వైపు మేము పరిగెత్తడానికి నేర్పించు ప్రభువా అని. అంతేకాకుండా విగ్రహములను వదిలిపెట్టిన సంఘము తెస్సలోనిక సంఘం. ఏ విషయాలు నీ హృదయంలో ఇంకా విగ్రహాల్లాగా ఉన్నాయో? మొబైల్ అనే విగ్రహం, సోషల్ మీడియా అనే విగ్రహం, ఫేస్బుక్, వాట్సప్ ఇలాంటి విగ్రహాలకు నువ్వు చోటిచ్చి, షార్ట్స్ అనే విగ్రహం, భయంకరమైన వీడియోలో విగ్రహం, వీటన్నింటి నుంచి నేను బయటికి వస్తాను ప్రభువా అని తెస్సలోనిక సంఘపు అనుభవంలోనికి వస్తావా? దేవుని పైన ఆధారపడిన సంఘము తెస్సలోనిక సంఘం. ఆయన రాకడకు కొరకు ఎదురు చూచే సంఘం తెస్సలోనిక సంఘం. అమ్మా, అయ్యా, తమ్ముడు, చెల్లి, ఎవరి రాకడ కొరకు ఎదురు చూస్తున్నావు? అలాగైతే ఆయన వస్తూ ఉన్నాడు. మాట ఇచ్చినవాడు తప్పకుండా వస్తాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వచ్చే సమయంలో మీ ముఖములు సిగ్గుపడకుండా ఉండే నిమిత్తము, ప్రభువును ఎదుర్కొన్న నిమిత్తము మీ క్రియలు సరిచేసుకునండి అని చెప్పిన మాట కొరకు బ్రతుకుదామా? ఆ మాట కొరకు ప్రభువా నన్ను తయారు చేయి ప్రభువా. నీ వచ్చేటప్పుడు నేను ధైర్యంగా నేను ఎదుర్కోవడానికి సహాయం చేయి ప్రభువా. పడిపోయే జీవితం నుంచి నన్ను లేవునెత్తు ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న తీర్మానం తీసుకుందామా? ఒక చిన్న తీర్మానం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. తెస్సలోనిక సంఘపు అనుభవాలను మా ముందుకు తీసుకుని వచ్చారు. కొన్నిసార్లు ఆ అనుభవాలలో మేము ఉంటున్నా మరలా పడిపోయే స్వభావం, ఆ అనుభవంలో నుంచి తప్పిపోతున్న స్వభావం. తండ్రి, విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రం చేసుకొని విశ్వాసపు పనిలో, ప్రేమలో ప్రయాసపడుతూ, నిరీక్షణలో ఓర్పు కలిగి జీవించడానికి, ప్రేమించబడే సంఘముగా ఉండడానికి, మా హృదయాల్లో ఉన్న విగ్రహాలను వదిలిపెట్టుకొని బ్రతికే సంఘముగా, మీ వైపు చూసే సంఘముగా, దేవుని ఉగ్రత నుంచి కాపాడేవాడి ఆయన రాకడ కొరకు ఎదురు చూసే సంఘముగా ఉన్న తెస్సలోనిక సంఘపు అనుభవాలను మాకు అనుగ్రహించమని, పరిశుద్ధత వైపు మేము పరిగెత్తడానికి సహాయం చేయమని, పడిపోయే జీవితంలో నుంచి వాక్యము చేత నిలబడే స్థానంలోనికి సామర్థ్యాన్ని మాకు దయచేయమని, ఇట్టి అనుభవాల గుండా మమ్మల్ని నడిపించమని ప్రభువా, ఇక్కడ కూర్చున్న నీ ప్రజలు, నీ పిల్లలు ఒకవేళ అలాంటి అనుభవాల్లో ఉంటే మంచిదే. వారి విశ్వాస జీవితాన్ని ఇంకా మెరుగుపరచండి. అలాంటి అనుభవాల్లో లేకుండా ఉన్న వారి జీవితాలను జ్ఞాపకం చేసుకొని వారితో మాట్లాడండి. వాక్యపు వెలుగులో వారిని సరిచేయండి. అది నేనైనా ఇంకొకరైనా అలాంటి మాట చేత వారిని సరిచేస్తూ ప్రభువా, మీ రాజ్యము కొరకు మేము సిద్ధపడడానికి కృప చూపించమని సహాయం చేయమని, తెస్సలోనిక అనుభవాలు మాలో నెరవేర్చబడడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామముని ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. సంఘమా
మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. సంఘమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన